2,274 సాంగ్స్, 10 స్టూడియో ఆల్బమ్స్ యాజ్ ఎ సోలో ఆర్టిస్ట్, పాప్ మ్యూజిక్లోనే హైయెస్ట్ అవార్డ్స్ ఉన్న పర్సన్, ఒక్క సింగిల్ నైట్లోనే 8 గ్రామీ అవార్డ్స్. మిలీనియల్స్, జెన్జీ, బూమర్ అంటూ జనరేషన్స్ తేడా లేకుండా 10 ఏళ్ల పిల్లాడి దగ్గర నుంచి పండు ముసలోడి దాకా తన పాట ప్లే అయితే స్టెప్ వేయాల్సిందే. అంత ఇంపాక్ట్, ఇన్ని అవార్డ్స్, ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ ఊరికేమీ రాలా. ఇది ఎన్నో సంవత్సరాల కష్టం, త్యాగం, ఇంకా ఒంటరితనం యొక్క ఫలితం. వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేసిన ఒక మనిషి అసలు జీవితంలో ఒంటరిగా మిగిలిపోవడానికి కారణాలేంటి? స్టేజ్ మీద స్మూత్ క్రిమినల్, కానీ నిజ జీవితంలో తను క్రిమినలా కాదా? మైకిల్ జాక్సన్ మీద ఉన్న ఎలిగేషన్స్, కాంట్రవర్సీస్ బయటకు వచ్చాక ఇంటర్నెట్ అయితే 2 భాగాలుగా విడిపోయింది. ఒకవైపు ఏమో ఫైల్ గురించి కామెంట్స్, ఇంకోవైపు ఏమో టాలెంట్ అండ్ స్కిల్స్ని ఎలివేట్ చేసే కామెంట్స్. 39 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఉన్న వ్యక్తిని ఇప్పుడు మీమ్ టెంప్లెట్స్ లాగా ఎందుకు వాడుతున్నారు? నిజంగా ఎప్స్టీన్ ఫైల్స్లో మైకిల్ జాక్సన్ ఉన్నారా? ఇంటర్నెట్లో ఒక ఇంట్రెస్టింగ్ కాన్స్పిరసీ థియరీ నడుస్తుంది. ఎప్స్టీన్ ఐలాండ్లో ఉన్న చిన్నపిల్లల్ని కాపాడడానికి మైకిల్ జాక్సన్ ట్రై చేశారా? 2800 ఎకరాలున్న ఈ నెవర్లాండ్ ప్యాలెస్ మైకిల్ జాక్సన్ జీవితాన్ని ఎలా తలకిందులు చేసింది? ఇలాంటి ఎన్నో అనాన్సర్డ్ క్వశ్చన్స్ అండ్ కాన్స్పిరసీ థియరీస్ గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాప్కార్న్ తెచ్చుకొని కూర్చోండి. వెల్కమ్ టు నాట్ జస్ట్ ఏ డాక్యుమెంటరీ ఆఫ్ మైకిల్ జాక్సన్ బై విఆర్ రాజా. I don't think people understand how big Michael Jackson was. I'll just kiss this dais. Michael was standing here. Marvelous. Very interesting life. Okay. Michael Jackson life. Who is the biggest pop star of all time? ఆగస్ట్ 29, 1958 ఇండియానాలో గ్యారీ సిటీలో ఎంజే జన్మించారు. ఎంజే పేరెంట్స్ ఇద్దరు మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లే. ఎంజే ఫాదర్ జోసెఫ్ జాక్సన్ ఒక గిటార్ ప్లేయర్ అండ్ బాక్సర్ కూడా. ఇక మదర్ క్యాథరిన్ జాక్సన్ ఏమో పియానో ప్లేయర్. వీళ్ళిద్దరికి మొత్తం 10 మంది పిల్లలు. కానీ బ్రాండన్ అనే అబ్బాయి పుట్టిన వెంటనే చనిపోయాడు. సో 9 మంది వీళ్ళకి మొత్తం. అండ్ ఈ 9 మందిలో మైకిల్ జాక్సన్ 8వ వాడు. వీళ్ళందరూ 2 BHK హౌస్లోనే ఉండేవాళ్ళు. అంతమంది పిల్లలు ఉన్నారంటే ఆబ్వియస్లీ ఫైనాన్షియల్గా చాలా పూర్గానే ఉంటుంది. జోసెఫ్ జాక్సన్ ఏమో తన ఫ్యామిలీ పూర్ ఫైనాన్షియల్ కండిషన్ నుంచి కాపాడుకోవడానికి ఎర్లీ ఏజ్లోనే తన 5 మంది పిల్లల్ని సింగింగ్ అండ్ డాన్సింగ్లోకి పుష్ చేశాడు. అండ్ ఇక్కడి నుంచే జాక్సన్ 5 అనే ఒక R&B మ్యూజికల్ గ్రూప్ పుట్టింది. ఎర్లీ 1960స్లో వీళ్ళు ఎక్కువగా లోకల్ టాలెంట్ ఇంకా లోకల్ క్లబ్స్లోనే పర్ఫామ్ చేసేవాళ్ళు. కానీ ఈ జాక్సన్ 05 అనే బ్యాండ్ లైమ్లైట్లోకి వచ్చింది మాత్రం 1967లో. అపోలో థియేటర్ హార్లెంలో, అప్పట్లో న్యూయార్క్లో ఫేమస్ అండ్ రిచెస్ట్ థియేటర్ ఇది. ప్రతి సంవత్సరం అమెచ్యూర్ నైట్ అనే ఒక కాన్సర్ట్ జరుగుద్ది. ఆ కాన్సర్ట్కి పర్ఫామ్ చేయడానికి కమెడియన్స్, R&B మ్యూజిక్ గ్రూప్స్, సింగర్స్ ఇంకా చాలామంది పర్ఫామ్ చేస్తారు. ఈ కాన్సర్ట్లో విన్ అయిన వాళ్ళకి గట్టిగా ప్రైజ్ మనీ ఉంటుంది. కానీ ఆ కాన్సర్ట్కి వచ్చి ఆడియన్స్ ఉంటారుగా, వాళ్ళు కొంచెం నోటోరియస్ అనమాట. అంటే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్లో కొంచెం తేడా వచ్చినా బూ చేస్తారు, అంటే కొంచెం ఎక్కిరించడం లాగా. ఇవన్నీ తెలిసి కూడా జోసెఫ్ జాక్సన్ ఈ కాన్సర్ట్లో పాల్గొందామని నిర్ణయించుకున్నాడు. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే జాక్సన్ ఫ్యామిలీ ఉండేది ఇండియానాలోని గ్యారీలో, అపోలో థియేటర్ ఉండేది హార్లెం న్యూయార్క్లో. ఇండియానా నుంచి న్యూయార్క్కి 7 hours జర్నీ ఉంటుంది. ఎంజే ఫ్యామిలీ పూర్ కాబట్టి అంతమందికి వాళ్ళ నాన్న ఫ్లైట్ టికెట్స్ కొనలేడు. అది ఆలోచించి జోసెఫ్ జాక్సన్ తన లైఫ్లోనే బిగ్గెస్ట్ రిస్క్ తీసుకున్నాడు. అదేంటంటే తను సంపాదించిన డబ్బు మొత్తాన్ని గ్యాస్ అండ్ డీజిల్కి, ఇంకా పర్ఫార్మెన్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఎంట్రీ ఫీ ఉంటుంది కదా, ఆ సంపాదించిన మొత్తం దాన్ని ఖర్చు పెట్టేశాడు. ఒకవేళ ఆ కాన్సర్ట్లో జాక్సన్ ఓడిపోతే వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళడానికి వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉండవు. కాన్సర్ట్ విన్ అయితేనే ఆ ప్రైజ్ మనీతో వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళగలరు. ఇదందరి జాక్సన్ బ్రెయిన్లోకి జోసెఫ్ జాక్సన్ ఎక్కించాడు. ఇక్కడ తనకి డబ్బు సమస్య కాదు, ఆ కాన్సెప్ట్లో కొంచెం తేడా వచ్చినా జనాలు ఎక్కిరించడం మొదలెడతారు. అది మైండ్లో అందరూ బాగా ఫిక్స్ అయిపోయారు. ఎలాగైనా గెలవాలి. థియేటర్కి వచ్చారు. ట్రయల్ రూమ్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. స్టేజ్ మీద నేమ్ అనౌన్స్ చేశారు, వెల్కమ్ టు ద జాక్సన్ 05 అని. జాక్సన్ 05 గ్రూప్ స్టేజ్ మీదకి వచ్చింది. 1500 మంది ముందర పర్ఫామ్ చేయడం వీళ్ళకి అది ఫస్ట్ టైం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ గ్రూప్ యొక్క ఫస్ట్ డెబ్యూ కూడా అదే. పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశారు, ఎంజే సాంగ్ పాడడం స్టార్ట్ చేశారు. ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నారు, ఇంకా ఒకళ్ళు గిటార్, ఇంకొకళ్ళు డ్రమ్స్ వాయిస్తున్నారు. అందరికి ఒక పక్క భయం వేస్తుంది. జాక్సన్ బ్రదర్స్ స్టెప్ మిస్ అవుతున్నారు. అందరి మధ్యలో కోఆర్డినేషన్ మిస్ అవుతుంది, వోకల్స్ మిస్ అవుతున్నాయి, గిటార్ చార్ట్స్ కూడా మిస్ అవుతున్నాయి. ఆడియన్స్ బూ అనడం స్టార్ట్ చేశారు. సడన్గా మైకిల్కి తన నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. తన మాటలని మైండ్లో పెట్టుకుని తన ఇన్స్పిరేషన్ అయిన జేమ్స్ బ్రౌన్ సాంగ్ని పాడడం మొదలెట్టాడు. ప్రతి డ్రాప్స్ అండ్ హై నోట్స్ని మైకిల్ తనకు 9 సంవత్సరాలు ఉన్నప్పుడే టచ్ చేశాడు. ఆ విజువల్స్ చూసి అక్కడున్న 15 మంది జనాలు లేచి జాక్సన్స్ అని గ్రూప్ని చీర్ చేయడం మొదలెట్టారు. ఫ్లాప్ అవుతున్న పర్ఫార్మెన్స్ని ఎంజే తన స్కిల్స్తో సూపర్ హిట్ అయ్యేలా చేశాడు. ఆ రోజు మొట్టమొదటిసారి జాక్సన్ 5 గ్రూప్కి అమెచ్యూర్ నైట్ ట్రోఫీ ఇంకా ప్రైజ్ మనీ దొరికింది. కానీ అంతకంటే పెద్ద ప్రైజ్ మనీ బ్యాక్ స్టేజ్లో దొరికింది.
రాల్ఫ్ కూపర్ డాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ ఇతనే ఆ రోజు కాన్సర్ట్ని కండక్ట్ చేసింది. ఇతనే జాక్సన్ ఫ్యామిలీని బ్యాక్ స్టేజ్కి పిలిచి వాళ్ళతో ఇలా అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నేను 20 సంవత్సరాలు మ్యూజిక్ లెజెండ్స్తో వర్క్ చేశా కానీ అసలు ఎప్పుడు క్రౌడ్ ఇంతలా ఒక 9 సంవత్సరాల పిల్లోడు పర్ఫార్మెన్స్ని సెలబ్రేట్ చేయడం చూడడం ఇదే మొదటిసారి. క్రౌడ్ని ఎలా హై ఉంచాలో మైకిల్కి బాగా తెలుసని చెప్పారు. అంతే, మైకిల్ వరల్డ్లోనే బిగ్గెస్ట్ స్టార్ అవుతాడని యాక్యురేట్గా ప్రిడిక్ట్ చేశారు. ఇంకా పర్ఫార్మెన్స్ తర్వాత జాక్సన్ 5 మ్యూజిక్ గ్రూప్ వెనక్కి తిరిగి చూడాల. ద రైజ్ ఆఫ్ జాక్సన్ 5. అపోలో థియేటర్లో జరిగిన ఆ పర్ఫార్మెన్స్ గురించి న్యూయార్క్ సిటీ మొత్తం బాగింది. అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి కేవలం మౌత్ టాక్తోనే జాక్సన్ 5 అనే గ్రూప్ హాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీ వైపు అడుగువేయడం మొదలెట్టారు. ఆ హిస్టారిక్ అపోలో పర్ఫార్మెన్స్ తర్వాత వితిన్ 2 వీక్స్లోనే జాక్సన్ 5 గ్రూప్కి డిఫరెంట్ మ్యూజిక్ రికార్డ్ లేబుల్స్ నుంచి కాల్స్ రావడం మొదలయ్యాయి. జనవరి 1968లో స్టీల్ టౌన్ రోడ్స్ అనే ఒక మ్యూజిక్ కంపెనీతో కలిసి బిగ్ బాయ్ అనే అఫీషియల్ ఫస్ట్ సింగిల్ని రికార్డ్ చేసి రిలీజ్ చేశారు. అప్పట్లోనే ఇవి ఒక 10,000 కాపీస్ వరకు సేల్ అయ్యాయి. ఆ తర్వాత స్టీల్ టౌన్ రోడ్స్ నుంచి తప్పుకొని 1969లో మోటౌన్ రోడ్స్ అనే ఒక ఫేమస్ మ్యూజిక్ కంపెనీతో కలిసి ఐ వాంట్ యూ బ్యాక్ అనే ఒక మేజర్ మెయిన్ స్ట్రీమ్ సింగిల్ని లాంచ్ చేశారు. ఇది కూడా చాలా పెద్ద హిట్ అయ్యి జాక్సన్ 5 గ్రూప్కి మ్యాసివ్ సక్సెస్ని తీసుకొచ్చింది. ఇలానే వెళ్ళి మోటౌన్ మ్యూజిక్ కంపెనీతో 7 years కాంట్రాక్ట్ సైన్ చేశారు. ఆ మ్యూజిక్ కంపెనీతో కలిసి 14 స్టూడియో ఆల్బమ్స్ రిలీజ్ చేశారు. అవన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ప్రతి సంవత్సరం ఒక బ్యాంగర్ ఆల్బమ్. అండ్ ఆ మ్యూజిక్ కంపెనీనే మైకేల్ జాక్సన్ సోలో ట్రాక్స్ కూడా లాంచ్ చేసింది. మైకేల్ జాక్సన్ 5 గ్రూప్లో ఉంటూ మోటోటౌన్తో కలిసి మొత్తం 4 సోలో స్టూడియో ఆల్బమ్స్ని రికార్డ్ చేశాడు. గాట్ టు బి దేర్ 1972, బెన్ 1972, మ్యూజిక్ అండ్ మీ 1973, ఫర్ ఎవర్ మైకేల్ 1975. ఈ ఆల్బమ్స్ అన్ని కొన్ని సంవత్సరాల వరకు యూఎస్ బిల్బోర్డ్ హాట్ 100 యాజ్ ఎ సోలో ఆర్టిస్ట్గా ట్రెండ్ అయ్యాయి. ఇంకందరూ జాక్సన్ 5కి తిరగలేదనుకున్నారు. కానీ అంతలో మోటౌన్ జాక్సన్ 5 మీద లీగల్ కేసు ఇష్యూ అయింది. ద ఫాల్ ఆఫ్ జాక్సన్ 5. జాక్సన్ 5 మోటౌన్ రోడ్స్ ద్వారా రిలీజ్ చేసిన ఆల్బమ్స్ని ఆల్ ఓవర్ వరల్డ్ 60 million రికార్డ్స్ సోల్డ్ అయ్యాయి. కానీ జాక్సన్ 5 గ్రూప్కి రాయల్టీ వెళ్ళేది జస్ట్ 2.8% మాత్రమే. వాళ్ళు పడిన కష్టానికి ఇది చాలా తక్కువ. దీనివల్ల జాక్సన్ ఫ్యామిలీకి చాలా కోపం వచ్చింది. మోటౌన్ రోడ్స్ నుంచి తప్పుకొని ఎపిక్ రికార్డ్స్ అనే ఒక మ్యూజిక్ కంపెనీతో చేతులు కలిపారు. కానీ వీళ్ళు ముందే మోటౌన్ రోడ్స్తో 1976 వరకు కాంట్రాక్ట్ సైన్ చేశారు కదా. ఆ కాంట్రాక్ట్ని బ్రేక్ చేసినందుకు మోటౌన్ రోడ్స్ జాక్సన్ 5 మ్యూజిక్ గ్రూప్ మీద లా సూట్ ఫైల్ చేసింది. ఇద్దరు కాంప్రమైజ్ అవ్వడం వల్ల లీగల్ కాన్ఫ్లిక్ట్ అయితే అంతగా జరగలేదు. కానీ జాక్సన్ 5 అనే నేమ్ ట్రేడ్ మార్క్ ఇంకా మోటౌన్ రోడ్స్దే కాబట్టి ఫ్యూచర్లో ఇష్యూ రాకూడదని చెప్పేసి గ్రూప్ నేమ్ని జాక్సన్ 5 నుంచి జాక్సన్స్లోకి మార్చారు. ఇక్కడే అసలు డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ద జాక్సన్ బ్రదర్స్లో ఒకరు జెర్మైన్ జాక్సన్ మోటౌన్తోనే ఉండిపోయాడు. ఎందుకంటే తన మోటౌన్స్ ఫౌండర్ కూతురు హ్యాజల్ గాడ్ని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి. అండ్ మైకేల్ జాక్సన్ కూడా ఎపిక్ రికార్డ్స్తో కలిసి తన సోలో ఆల్బమ్స్ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆఫ్ ది ఫాల్ 1979 అండ్ ద థ్రిల్లర్ 1982. అండ్ ఈ థ్రిల్లర్ ఆల్బమ్ ఎంటైర్ హాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీనే షేక్ చేసింది. బెస్ట్ సెల్లింగ్ ఆల్బమ్ ఆఫ్ ది ఆల్ టైమ్గా నిలిచిపోయింది. వీటితో మైకేల్ జాక్సన్ గ్లోబల్గా సూపర్ స్టార్గా ఎదిగాడు. ఇంత మ్యాసివ్ సోలో సక్సెస్ వచ్చాక రూమర్స్ రావడం కూడా స్టార్ట్ అయ్యాయి. ఎంజే తన బ్రదర్స్ గ్రూప్ నుంచి విడిపోతున్నారని, ఇంకా ద జాక్సన్ గ్రూప్ ఎండ్ అయిపోతుందని జనాలు అనుకోవడం మొదలెట్టారు. ఇవన్నీ నిజం కాదని ప్రూవ్ చేయడానికి ఆల్రెడీ గ్రూప్లోంచి బయటకు వెళ్ళిన జెర్మైన్తో కలిసి 1984లో ద విక్టరీ అనే ఒక ఆల్బమ్ని రిలీజ్ చేశారు. ఈ ఆల్బమ్ అంతగా పర్ఫామ్ చేయాల. ఇంకా సేమ్ ఇయర్ జూలైలో విక్టరీ టూర్ ప్లాన్ చేశారు. కానీ ఈ టూర్ అసలు సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే గ్రూప్లో ఒక బ్రదర్ జాకీకి లెగ్ ఇంజురీ అయింది. అండ్ టికెట్స్ కాంట్రవర్సీస్ వల్ల ఈ టూర్ అంతగా సక్సెస్ అవ్వాలి. ఇంకో రూమర్ ఏంటంటే ద జాక్సన్స్ గ్రూప్ అసలు ఇద్దరు బ్రదర్స్కి పడేది కాదు, వాళ్ళకి గొడవలు ఉండేవని రూమర్స్ గట్టిగా వినిపించేవి. ఇక మెయిన్ ద జాక్సన్ గ్రూప్కి బ్రేక్ పడింది ఎక్కడంటే సేమ్ ఇయర్ డిసెంబర్లో మైకేల్ జాక్సన్ మీడియా ముందుకు వచ్చి నేను ద జాక్సన్ గ్రూప్ నుంచి బయటకు వచ్చేసాను, ఇప్పటి నుంచి నేను సోలో ఆల్బమ్స్ రిలీజ్ చేస్తాను అని అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత నలుగురు బ్రదర్స్ జెర్మైన్, జాకీ, టీటో అండ్ ర్యాండీ కలిసి ఆ గ్రూప్ని కంటిన్యూ చేద్దాం అనుకుని 2300 జాక్సన్ స్ట్రీట్ అనే ఒక ఆల్బమ్ని 1989లో రిలీజ్ చేశారు. కానీ అదే వాళ్ళ లాస్ట్ ఆల్బమ్ అయింది. ఎందుకంటే ఆ ఆల్బమ్ మీద పూర్ రెస్పాన్స్ రావడంతో ద జాక్సన్ గ్రూప్ అనేది కంప్లీట్గా ఎండ్ అయిపోయిందని అనౌన్స్ చేశారు. ద రైజ్ ఆఫ్ ది కింగ్ ఆఫ్ పాప్ November 29, 1982. మైకేల్ జాక్సన్ మొమెంటల్ ఆల్బమ్ థ్రిల్లర్ రిలీజ్ అయింది. ఈ ఆల్బమ్ మొత్తం గ్లోబల్ మ్యూజిక్ ఇండస్ట్రీనే షేక్ చేసింది. అది ఎలాగో చెప్తాను చూడండి. అసలు ఈ థ్రిల్లర్ ఆల్బమ్ రాకముందు హాలీవుడ్లో రిలీజ్ అయిన మ్యూజిక్ వీడియోస్ బేసిక్ పర్ఫార్మెన్సెస్తో ఇంకా బేసిక్ ఎఫెక్ట్స్తో ఉండి అసలు స్టోరీ లైనే ఉండేది కాదు. కానీ ఎంజే ఈ ఆల్బమ్తో ఒక కొత్త రెవల్యూషన్ క్రియేట్ చేశాడు. తను జస్ట్ సాంగ్స్ రిలీజ్ చేయాల, ఆల్బమ్కి సపరేట్గా థ్రిల్లర్ అనే టైటిల్ ట్రాక్ పేరుతో ఒక 14 minutes ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ ప్రమోషనల్ వీడియోకి ఖర్చు పెట్టిన డబ్బు ఎంతో తెలుసా? సుమారు $500,000. అండ్ ఇప్పుడున్న డాలర్ ప్రైస్తో కంపేర్ చేస్తే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 4.5 కోట్లు. అప్పట్లోనే ఇంత డబ్బు ఖర్చు పెట్టడం హాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో మొదటిసారి. ఇది మెయిన్ ఆల్బంలో ఉన్న సాంగ్స్ కాదు, ఓన్లీ ప్రమోషనల్ వీడియోకి మాత్రమే. అలా ఎంజే సెట్ చేసిన ట్రెండ్ని ఇప్పటికి కూడా మ్యూజిక్ ఇండస్ట్రీలో టాప్ ఆర్టిస్టులు ఫాలో అవుతున్నారు. థ్రిల్లర్ ప్రమోషనల్ వీడియో షూట్ చేశాక దాన్ని రిలీజ్ చేయాలి కదా. కానీ అప్పట్లో ఎంటీవీ నెట్వర్క్ వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు. ఈ థ్రిల్లర్ ఆల్బమ్ని ఆ టీవీ నెట్వర్క్ ద్వారా రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఎంటీవీ నెట్వర్క్ వాళ్ళు దీనికి ఒప్పుకోవాలి. ఎందుకని అడిగితే దానికి చెప్పిన రీజన్ ఏంటంటే ఈ థ్రిల్లర్ ఆల్బమ్లో చాలా డిమానిక్ విజువల్స్ ఉన్నాయి, మా ఆడియన్స్ వీటిని చూడరు, రిలీజ్ చేస్తే మాకు నష్టం వస్తుందని చెప్పారు.
కానీ ఇక్కడ రియాలిటీ ఏంటంటే ఎంటీవీ నెట్వర్క్ అనేది ఒక బయాస్డ్ టెలివిజన్ నెట్వర్క్. వీళ్ళు ఎక్కువగా వైట్ ఆర్టిస్టులకు మాత్రమే ఛాన్సెస్ ఇచ్చేవాళ్ళు. ఎంజే బ్లాక్ ఆర్టిస్ట్ కాబట్టి థ్రిల్లర్ ఆల్బమ్ లాంచ్ చేయడానికి ఒప్పుకోలే. ఇదే నిజం. కానీ CBS రికార్డ్స్ ప్రెసిడెంట్ అయిన వాల్టర్ ఎట్నికాఫ్ ఎంటీవీ వాళ్ళని బెదిరించాడు. ఏమనంటే, మీరు కనుక థ్రిల్లర్ ఆల్బంలోని బిల్లీ జీన్ పాటని టెలికాస్ట్ చేయకుంటే మా కంపెనీకి చెందిన అన్ని మ్యూజిక్ ఆర్టిస్ట్ పాటల్ని మీ ఛానల్ నుంచి తీసేస్తామని ఇది వార్నింగ్ ఇచ్చారు. వెంటనే ఎంటీవీ వాళ్ళు అన్ని మూసుకుని బిల్లీ జీన్ పాటని టెలికాస్ట్ చేశారు. దీంతో హాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో బ్లాక్ ఆర్టిస్ట్ వైట్ ఆర్టిస్ట్ అనే తేడాలు ఏమీ లేకుండా అందరికీ ఛాన్స్ వచ్చేలా ఈ ఆల్బమ్ ఒక స్టాండర్డ్ని సెట్ చేసింది. కానీ మైకేల్ జాక్సన్ సూపర్ స్టార్ అయింది మాత్రం ఒక ఐకానిక్ సోలో పర్ఫార్మెన్స్ వల్ల అండ్ ఒక ఐకానిక్ స్టెప్ వల్ల. ఆ స్టెప్ ఏంటో మీరు ఈ పాటి గెస్ చేసే ఉంటారు. ఎంజే తన ఫస్ట్ సోలో పర్ఫార్మెన్స్ని 1983లో మోటౌన్ 25 years యానివర్సరీ సందర్భంగా ఎస్టర్డే టుడే ఫర్ ఎవర్ అనే టెలివిజన్ స్పెషల్ని కండక్ట్ చేశారు. అందులో ఎంజే బిల్లీ జీన్ సాంగ్కి తన సోలో పర్ఫార్మెన్స్ని ఇచ్చారు. ఒక ఫెడోరా బ్లాక్ జాకెట్తో ఇంకా సింగిల్ సిల్వర్ గ్లోవ్తో స్టేజ్ మీదకి వచ్చి తన పర్ఫార్మెన్స్ని స్టార్ట్ చేశాడు. ఇక్కడే తన ఫస్ట్ మూన్ వాక్ని ప్రపంచం చూసింది. ఈ సోలో పర్ఫార్మెన్స్ తర్వాత ఎంజే ఒక గ్లోబల్ సోలో సూపర్ స్టార్గా ఉన్నాడు. ఈ థ్రిల్లర్ ఆల్బమ్కి గాను ఎంజేకి సేమ్ ఇయర్లోనే ఒకే నైట్లో 8 Grammy అవార్డ్స్ వచ్చాయి. ద కాంకరర్. ఈ థ్రిల్లర్ ఆల్బమ్ సృష్టించిన విధ్వంసం తర్వాత 1984లో ఎంజే ద జాక్సన్స్ నుంచి బయటకు వచ్చాక 3 years టైంలోనే థ్రిల్లర్కి కంటిన్యూషన్గా హైలీ యాంటిసిపేటెడ్ ఆల్బమ్ బ్యాడ్ని 1987లో రిలీజ్ చేశారు. అంతే, ఇంకా రెస్ట్ ఈస్ హిస్టరీ. ఈ ఆల్బమ్ US కంట్రీలోనే కాదు 25 other కంట్రీస్లో కూడా సూపర్ హిట్ అయింది. ఇంకా బ్యాడ్ టూర్ గురించి చెప్తే ఈ వీడియో సరిపోదు, ఎందుకంటే బ్యాడ్ టూర్ అనేది ఇప్పటికి కూడా హైయెస్ట్ గ్రాసింగ్ టూర్గా ఉంది. హైయెస్ట్ రికార్డ్స్ చెప్తాను చూడండి. ఇది ఎంజే యొక్క ఫస్ట్ సోలో టూర్. మొత్తం 15 కంట్రీస్లో కండక్ట్ చేశారు. మొత్తం కలిపి 123 కాన్సర్ట్స్ జరిగాయి. దాదాపు 4.5 million ఆడియన్స్ చూశారు. ఈ టూర్కి వచ్చిన రెవెన్యూ $125 million. అది కూడా అప్పట్లో అంటే మామూలు విషయం కాదు. అందుకే బ్యాడ్ టూర్కి 2 Guinness వరల్డ్ రికార్డ్స్ ఇచ్చారు. హైయెస్ట్ గ్రాసింగ్ టూర్, ఇంకా లార్జెస్ట్ అటెండెడ్ ఆడియన్స్ టూర్ కింద ఇంకా లండన్లో జరుగుతున్న ఈ టూర్కి ప్రిన్సెస్ డయానా అండ్ ప్రిన్సెస్ చార్లెస్ అటెండ్ అయ్యేసరికి ఈ టూర్ ఇంకా బూస్టప్ అయింది. ఇలా ఈ బ్యాడ్ ఎరా 1987 నుంచి 1989 వరకు కంటిన్యూ అయింది. మళ్ళీ 1991లో తన 8th స్టూడియో ఆల్బమ్ అయిన డేంజరస్ని రిలీజ్ చేశాడు. ఇది రిలీజ్ అయిన జస్ట్ 1 weekలోనే వరల్డ్ వైడ్గా 5 million కాపీస్ సేల్ అయ్యాయి. ఇంకా 1992లో బెస్ట్ సెల్లింగ్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్గా పేరు తెచ్చుకుంది. ఇక నేను మీకు ముందు చెప్పినట్టు ఎంజే తన మ్యూజిక్, సాంగ్, స్టెప్స్ మీదనే కాకుండా ప్రమోషనల్ వీడియోస్ మీద, విజువల్ స్టోరీ టెల్లింగ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తారని చెప్పాను కదా. సేమ్ అలానే డేంజరస్ ఆల్బంలో కూడా అలాగే విజువల్స్ అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్తో ప్లాన్ చేశారు. అందులో బాగా ఫేమస్ అయిన మ్యూజిక్ వీడియో వచ్చేసి బ్లాక్ ఆర్ వైట్. ఈ సాంగ్తో ఎంజే కల్చరల్ బ్యారియర్స్, కలర్ బ్యారియర్స్, రిలీజియన్ బ్యారియర్స్ మొత్తం తెంచేసి ప్రపంచంలో మనుషులంతా ఒకటే అని ఆ సాంగ్ అండ్ విజువల్స్ ద్వారా మెసేజ్ ఇచ్చారు. ఆ సాంగ్లోనే మన ఇండియన్ డాన్సర్ కూడా ఉన్నారు, తనే యమునా సంగర్ శివం గారు. అండ్ ఈ సాంగ్ 1991లోనే మోస్ట్ టెలివిజన్ ఈవెంట్గా పేరు తెచ్చుకుంది. గాడ్ ఆఫ్ పాప్ బ్యాడ్ వరల్డ్ టూర్ ఎంత మేజర్ సక్సెస్ అయిందో మీకు ఇంతకుముందు చెప్పాను. ఆ టూర్ ద్వారా తను యునైటెడ్ నిగ్రో కాలేజ్కి $6 lakh డొనేట్ చేశాడు. ఇంకా చిల్డ్రన్స్ విష్ ఫౌండేషన్ ద్వారా జీవితంలో లాస్ట్ స్టేజ్లో ఉన్న పిల్లలకి 100 ఫ్రీ కాన్సర్ట్ టికెట్స్ ఇచ్చారు. అంతేకాదు తన బర్త్డేకి మొత్తం $1,30,000 చారిటీకి ఇచ్చారు. ఇంకా జపాన్ వాళ్ళని బాగా అట్రాక్ట్ చేసిన విషయం ఏంటంటే, బ్యాడ్ వరల్డ్ టూర్ జరుగుతున్నప్పుడు జపాన్ కాన్సెప్ట్ జరుగుతుంది. యోషైకి హగివారా అని ఒక 5 ఏళ్ల పిల్లోడిని ఎవరో గుర్తు తెలియని వాళ్ళు ఎత్తుకెళ్ళి హత్య చేశారు. అది విన్న ఎంజే వెంటనే $20,000 ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చారు. ఇదే కాదు, ఒకసారి తన షో నుంచి సంపాదించిన $1,25,000 మొత్తాన్ని మోటౌన్ మ్యూజియంకి డొనేట్ చేశారు. ఆ అలవాటు తనకు చిన్నప్పటి నుంచే ఉండేది. ఒకసారి వియత్నాం వార్ టైంలో కూడా ద జాక్సన్స్ 5తో కలిసి బాబ్ హోప్తో పర్ఫార్మెన్స్ చేసిన మనీని వార్లో గాయపడిన US ట్రూప్స్కి అంటే సోల్జర్స్కి డొనేట్ చేశారు. నెవర్లాండ్ ర్యాంచ్ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. $17 million ఖర్చు పెట్టి కాలిఫోర్నియాలో 2700 acresలో ర్యాంచ్ని కట్టారు. ఇది ఎంజే యొక్క ప్రైవేట్ శాంక్చురీ. ఈ ర్యాంచ్లో పిల్లలు ఆడుకోవడానికి అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉన్నాయి, ఫెరీస్ వీల్ ఉంది, ఒక జూ ఉంది, మూవీ థియేటర్, క్యాండీ స్టోర్స్, ఫైర్ వర్క్స్ ఇలా ఎన్నో ఈ ర్యాంచ్లో ఉండేవి. అసలు ఎవరో తెలియని పిల్లలకి ఇన్ని సౌకర్యాలతో ఉన్న ర్యాంచ్ ఎందుకు? మీకు నేను పైన చెప్పిన చారిటీస్ లిస్ట్ చూస్తే అందులో కామన్గా కనిపించే విక్టిమ్స్ అందరూ ఎక్కువగా చిన్నపిల్లలు. అసలు మైకేల్ జాక్సన్ చైల్డ్హుడ్లో ఏం జరిగింది? ద ట్రామా. జోసెఫ్ జాక్సన్ తన ఫ్యామిలీ కోసం కష్టపడింది నిజం. తన సంపాదన మొత్తం జాక్సన్ 5 గ్రూప్కి పెట్టింది కూడా నిజమే. కానీ అప్పుడు ఇదే అందరికీ బయటికి తెలిసిన నిజం. కానీ ఆ 2 BHK రూమ్లో 4 గోడల మధ్య ఏం జరిగిందో మైకేల్కి, తన బ్రదర్స్కి మాత్రమే తెలుసు. అసలు జోసెఫ్ జాక్సన్ తన పిల్లల్ని డాడీ అని కూడా పిలవనిచ్చేవాడు కాదంట. తన్ని సర్ లేదా జోసెఫ్ అని పిలవమని చెప్పాడు. He said, "I'm not daddy, I'm Joseph to you." జాక్సన్ బ్రదర్స్ ప్రాక్టీస్ సెషన్లో తన వాళ్ళ ముందరే కూర్చుని ఉంటాడు. స్టెప్స్ ఆర్ వోకల్స్లో చిన్న తప్పు పోయినా బెల్ట్ లేదా ఐరన్ కార్డ్స్తో అవి విరిగిపోయేంత వరకు వాళ్ళని కొట్టేవాడు. ఒకసారి మీరే ఈ క్లిప్ చూడండి. కొట్టడమే కాదు, చంపేదాకా కూడా వెళ్ళాడంట. Joe, you're gonna kill him, stop. ఒకసారి ఎంజేని కోపంలో చాలాసార్లు గోడకేసి అంత బలం ఉపయోగించి కొట్టేవాడు. ఒకసారి ఎంజే వాళ్ళ అమ్మ రావడం కూడా తను విన్నానని చెప్పాడు. జోయి తనను వదిలే తనని చంపేస్తావు అలాగా. ఇంకా వాళ్ళ నాన్న చేసిన దారుణాలు చాలా ఉన్నాయి. అందులో నాకు బాగా బాధగా అనిపించే విషయాలు ఏంటంటే, సొంత తండ్రిని నాన్న అని పిలవకుండా చేయడం. ఈ ఇంటర్వ్యూలో ఎంజే ఇలా అన్నారు, నాకు తనని హక్ చేసుకుని డాడీ అని పిలవాలని చిన్నప్పటి నుంచి కోరిక, కానీ నాకు ఎప్పుడూ అవకాశం రాలేదని చాలా బాధపడతా చెప్పాడు. అందుకే నేను నా పిల్లలకి నన్ను డాడీ అని మాత్రమే పిలవండి, మైకేల్ అని కాదంటాను.
I don't allow my children to call me Michael. I say I'm daddy. ఒక డాక్టర్ క్లెయిమ్ చేసిన దాని ప్రకారం మైకిల్కి 13 ఇయర్స్ ఉన్నప్పుడే వాళ్ళ నాన్న తనకి ఫోర్స్ఫుల్గా ప్యూబర్టీ డిలే అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఎందుకంటే ప్యూబర్టీ వస్తే వాయిస్లో బేస్ పెరిగిపోయి ప్యూర్ మేల్ వాయిస్ వస్తుంది. దానికోసం ఇంజెక్షన్ చేయించాడు. అందుకే మైకిల్కి అన్ని హెల్త్ ఇష్యూస్ ఉండేవని క్లెయిమ్ చేశాడు. జోసెఫ్ ఎక్కువగా ఎంజే యొక్క ముక్కును చూసి ఎగతాళి చేసేవాడంట. అందుకే ఎంజే సెల్ఫ్ ఎస్టీమ్కి గురయ్యి ఫ్యూచర్లో నోస్ జాబ్ చేయించుకోవడానికి మెయిన్ రీజన్ వాళ్ళ నాన్నే. అండ్ ఎంజేకి వాళ్ళ నాన్న అంటే ఎంత భయం అంటే తన దగ్గరికి జోసెఫ్ కోపంతో వస్తే తను ఫిజికల్ వామిట్ చేసుకుంటాడు. అండ్ కొన్నిసార్లు ఆ భయంతో తను బిగుసుకుపోతాడు కూడా. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే అన్నిటికంటే దారుణమైన విషయం అసలు ఎంజేకి చైల్డ్హుడ్డే లేకపోవడం. తనకి 9 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి పాటలు, డ్యాన్స్ అంటూ ఇంట్లో ప్రెషర్ బాగా ఎక్కువ పెట్టేవాళ్ళు. ఇంకా స్కూల్ లైఫ్ ఏముంటుంది చెప్పండి. తన వయసులో ఉన్న పిల్లలు స్కూల్ గ్రౌండ్స్లో ఆడుకుంటా, చదువుకుంటా, కొత్త ఫ్రెండ్స్తో పరిచయాలు చేసుకుంటా వాళ్ళ చైల్డ్హుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకోవైపు మైకిల్ ఏమో తన బ్రదర్స్తో రాత్రి పగలు తేడా లేకుండా ప్రాక్టీస్ చేస్తా, కాన్సర్ట్స్కి అటెండ్ అవుతూ తన చైల్డ్హుడ్ మొత్తాన్ని అలా గడిపేశాడు. ఇంత చేసిన తండ్రిని ఎవరు హేట్ చేయకుండా ఉంటారు చెప్పండి. తను యూత్లో ఉన్నప్పుడు మా నాన్న ఇలా చాలా హేట్ చేశాను, కానీ ఇప్పుడు నేను తనకు క్షమించేశాను. తను పెట్టిన ప్రెషర్ని పర్ఫెక్షన్లోకి మార్చి ఈ స్టేజ్కి వచ్చానని చెప్పాడు. అలా తన చైల్డ్హుడ్లో పడిన కష్టాలను ఇంకా వేరే అనారోగ్యంతో ఇంకా పేదరికంతో ఉన్న ఏ పిల్లవాడు పడకూడదని ఇంత ఖర్చు పెట్టి నెవర్లాండ్ ర్యాంచ్ని కట్టించాడు. కానీ ఎవరికి తెలుసు తన పతనానికి అదే కారణం అవుతుందని. ట్రూత్, లైస్ ఆర్ సంథింగ్ ఇన్ బిట్వీన్. ఆగస్ట్ 1993 ఎంజే తన డేంజరస్ టూర్లో చాలా బిజీగా ఉన్నాడు. కానీ కాన్సర్ట్ బయట ఎన్విరాన్మెంట్ వేరేలా ఉంది. జోర్డన్ చాండ్లర్ అనే ఒక 13 సంవత్సరాల అబ్బాయి ఇంకా వాళ్ళ నాన్నైన ఈవెన్ చాండ్లర్తో కలిసి ఎంజే పైన సీరియస్ ఎలిగేషన్స్ వేశారు. అవి స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. నేను నోటితో చెప్పలేను, బ్లర్ కూడా వేస్తాను, $1 పడుతుంది. మొత్తానికి తన మీద ఎంజే లైంగిక వేధింపులు చేశాడని అక్యూజ్ చేశాడు. ఇది ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది. దీనివల్ల డేంజరస్ టూర్ కాన్సర్ట్స్ ఆగిపోయాయి. ఫ్యాన్ షోస్ క్యాన్సిల్ అయిపోయాయని కొంతమంది బాధలతో ఉన్నారు. ఇంకొంతమంది నిజంగా ఎంజే నిజంగా అలా చేశాడని అనుమానంతో ఉన్నారు. పోలీసులు జాక్సన్ ఇన్వెస్టిగేట్ చేశారు. కానీ జాక్సన్ మాత్రం నేను అలాగ ఎప్పుడు చేయలేదని అన్నాడు. Don't treat me like a criminal, because I am innocent. ఆ తర్వాత ఆ కేసు సివిల్ కోర్టుకి వెళ్ళింది. ఇక్కడ ఈ పాయింట్ బాగా వినండి. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ స్టేజ్లోనే ఉంది. అంతే పూర్తిగా క్రిమినల్ ట్రయల్ జరగలా, ఇంకా ట్రయల్స్ జరగాల్సి ఉంది. ఈ ట్రయల్ జరిగే లోపు కోర్టు బయట చాండ్లర్ ఫ్యామిలీకి $20 million పే చేసి సెటిల్మెంట్ చేశారు. ఇక్కడే అసలు అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. ఫ్యాన్స్లో కొంతమంది హ్యాటర్స్గా మారిపోయారు. ఎందుకంటే ఎంజే తప్పు చేయకుంటే ట్రయల్ అటెండ్ అవ్వచ్చు కదా, కానీ ఎందుకు అటెండ్ అవ్వలేదు, $23 million ఎందుకు సెటిల్ చేశారని ఫ్యాన్స్లో డిబేట్స్ స్టార్ట్ అయ్యాయి. దీనికి సమాధానం ఎంజే తన టీం ఇలా ఆన్సర్ ఇచ్చారు. ఈ సెటిల్మెంట్కి ముందు ఎంజే టీంని ఇవాన్ చాండ్లర్ డబ్బు కోసం ప్రెషర్ చేశాడని వీళ్ళ సైడ్ స్టోరీ చెప్పారు. డబ్బులు పే చేసింది మాత్రం లాంగ్ కోర్ట్ ట్రయల్స్ని అవాయిడ్ చేయడానికని ఆన్సర్ ఇచ్చారు. కానీ ఇవేమీ కూడా కోర్టు మెట్ల దాకా వెళ్ళాల, బట్ మొత్తం బయటే సెటిల్ అయిపోయాయి. ఇది బయటకు వచ్చిన వెంటనే మైకిల్ జాక్సన్ సొంత చెల్లెలైన లాటోయా జాక్సన్ ఒక పబ్లిక్ ఇంటర్వ్యూలో నా తమ్ముడు తన చిన్నపిల్లల్ని చేశాడు, ఈ విషయం బయటికి రాకుండా చిన్నపిల్లలకి తరచుగా డబ్బులు ఇచ్చేవాడని ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. మళ్ళీ మీడియా మంటలు చెలరేగాయి. సొంత అక్కనే అలా అనేసరికి జనాలకి ఎంజీ మీద ఇంకా డౌట్ పెరిగింది. కానీ చివరికి లాటోయా జాక్సన్ నిజం ఒప్పుకుంది. తన హస్బెండ్ తనని అలా మైకిల్కి అగెనిస్ట్గా మాట్లాడమని ఫోర్స్ చేశారంట. అందుకని తను ఆ స్టేట్మెంట్ పాస్ చేయాల్సి వచ్చిందని చెప్పింది. వాటి నుంచి మైకిల్ జాక్సన్ బయటకు రానికి 1994 తన క్లోజ్ ఫ్రెండ్ అయిన లీజా మ్యారీని పెళ్లి చేసుకున్నారు. కానీ ఇద్దరికి కుదరక ఆగస్ట్ 1996లో డివోర్స్ తీసుకున్నారు. ఇంత మెంటల్గా, ఫిజికల్గా తన డౌన్లో ఉన్నా కూడా మైకిల్ తన కంబ్యాక్ని ప్లాన్ చేశారు. జూన్ 20, 1995 హిస్టరీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ బుక్ ఐ అనే ఒక ఆల్బమ్ని రిలీజ్ చేశారు. మైకిల్ మీద ఉన్న ఎలిగేషన్స్ ఉన్నా కూడా ఈ ఆల్బమ్ మ్యాసివ్ హిట్ అయింది. కానీ అంతే కాంట్రవర్సీస్ని కూడా తీసుకొచ్చింది. మీరు దే డోంట్ కేర్ అబౌట్ అస్ అని ఇందులో ఒక లైన్ ఉంటుంది, జూమీ సూమీ అని. ఇది జూయిష్ పీపుల్కి అగైనెస్ట్ కానీ చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. ఇంకా తర్వాత సేమ్ సాంగ్లో స్కిన్ కలర్ డిస్క్రిమినేషన్ కూడా కామెంట్స్ ఉన్నాయని కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇన్ని వచ్చినా కూడా ఈ ఆల్బమ్ ఎక్కడ దక్కల, మ్యాసివ్ రికార్డ్స్ సేల్ అయ్యాయి. ఇప్పుడు మైకిల్ కాన్సన్ట్రేషన్ మొత్తం హిస్టరీ వరల్డ్ టూర్ మీద పెట్టాడు. అప్పుడు తను ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాని విజిట్ చేశారు. తను ఇప్పుడు కాంట్రవర్సీస్కి ఎంత దూరంగా ఉంటూ ద నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ అయినా ఇన్విన్సిబుల్ మీద వర్క్ చేయడం మొదలెట్టాడు. ఈ ఆల్బమ్ ప్రపంచంలో ఉన్న డిఫరెంట్ మ్యూజిక్ ఆర్టిస్ట్ అండ్ కొరియోగ్రాఫర్స్తో కొలాబరేట్ అవుతున్నారు. అందులో మన ఇండియా నుంచి ఏఆర్ రెహమాన్ ఇంకా ప్రభుదేవా కూడా ఉన్నారు. కానీ ఆల్బమ్ రిలీజ్ కాకముందు సోనీ పెట్టిన టర్మ్స్ని ఎంజే యాక్సెప్ట్ చేయాల. అందుకని సోనీ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకుంది. మైకిల్ హిస్టరీ ఆల్బమ్ రిలీజ్ చేసిన 5 సంవత్సరాల తర్వాత 2001లో ఇన్విన్సిబుల్ అనే ఆల్బమ్ని రిలీజ్ చేశారు. ఇదే తను చనిపోయే ముందు రిలీజ్ చేసిన లాస్ట్ ఆల్బమ్. ఇయర్ 2003లో మైకిల్ మీద మళ్ళీ చైల్డ్ మొలెస్టేషన్ అండ్ మైనర్ పిల్లలకి ఆల్కహాల్ డ్రింక్స్ ఇప్పించాడని ఎలిగేషన్స్ రావడం మొదలుపెట్టాయి. 2005లో ఈ కేసు మీద క్రిమినల్ ట్రయల్ పడింది. మైకిల్ జాక్సన్ కోర్టుకి అటెండ్ అయ్యారు. అండ్ ఈ కేసులో తను ఒక నిర్దోషని ప్రూవ్ అయింది. ఇంకా మైకిల్ జాక్సన్ మీద ఆ కేసెస్ లేవు, అన్నిట్లో తను నాట్ గిల్టీ అని ప్రూవ్ చేయబడింది. ద లాస్ట్ పెయిన్. ఇప్పుడేమో మైకిల్ జాక్సన్ ముందులా లేరు. ఇంత జరిగాక తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. తను డ్రగ్ అడిక్షన్కి ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయింది. ఆల్రెడీ మైకిల్ జాక్సన్కి చాలా హెల్త్ ఇష్యూస్, అందులో ఒకటి ఇన్సోమేనియా, అంటే రాత్రులు సరిగ్గా నిద్రపట్టదు. దాంతోపాటు 2005లో జరిగిన అలిగేషన్స్ వల్ల తను ఫైనాన్షియల్గా చాలా లాస్లోకి వెళ్ళిపోయారు. తన మీద $millions అప్పు ఉంది. వాటిని తీర్చుకోవడానికి తన డ్రీమ్ హౌస్ అయిన నెవర్లాండ్ ర్యాంచ్కి ఇంకా కొన్ని ప్రాపర్టీస్ని కూడా అమ్మేశారు. ఇలా 4 సంవత్సరాల పాటు ఏ ప్రాజెక్ట్ లేకుండా గడిచిన తర్వాత ఎంజే మళ్ళీ తన కంబ్యాక్ కోసం వర్క్ చేయడం మొదలెట్టారు.
తన అప్పులన్నీ తీర్చుకోవడానికి ఈ డెసిషన్ తీసుకున్నారు. ఈ కంబ్యాక్ కాన్సర్ట్ పేరు దిస్ ఈజ్ ఇట్. ఇది తన జీవితంలో లాస్ట్ కాన్సర్ట్గా ప్లాన్ చేశారు. జూలై 13 నుంచి స్టార్ట్ అయ్యే ఈ కాన్సర్ట్ కోసం ప్రపంచం మొత్తం మ్యాసివ్ ఎక్సైట్మెంట్తో ఉంది. కేవలం 1 గంటలోనే 10 lakh టికెట్స్ సేల్ అయ్యాయి. ఇది రికార్డ్ బ్రేక్ చేసే ఈవెంట్ అవుతుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ కాన్సర్ట్కి కొన్ని రోజుల ముందు జూన్ 25, 2009 మైకేల్ జాక్సన్ చనిపోయారు. తన మరణానికి మెయిన్ రీజన్ ప్రోపోఫోల్ అనే డ్రగ్ ఓవర్డోస్. కానీ ఈ మరణం మీద ఎన్నో అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్, ఇంకా కాన్స్పిరసీ థియరీస్ వచ్చాయి. కొంతమంది ఓవర్డోస్ అంటే, ఇంకొంతమంది ఇది హత్య అని డౌట్ పడుతున్నారు. ఇంకొంతమంది దీంట్లో మ్యూజిక్ ఇండస్ట్రీ హస్తం ఉందని కూడా క్లెయిమ్ చేశారు. మైకిల్ దగ్గర 12 మంది డాక్టర్స్ టీం ఉండేది. వాళ్ళు 24 hours తన హెల్త్ని మానిటర్ చేసేవాళ్ళు. అలాంటి వ్యక్తి ఓవర్డోస్ వల్ల ఎలా చనిపోయాడు అనేది పెద్ద సస్పెన్స్గా మారిపోయింది. తను చాలా కాలంగా యాంటీ డిప్రెసెంట్స్ ఇంకా పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నారు. ఇన్సోమేనియా వల్ల తను కొన్నిసార్లు 5 days వరకు కూడా నిద్రలేకపోయారు. చివరికి తన పర్సనల్ డాక్టర్గా ప్రోపోఫోల్ని సజెస్ట్ చేశాడు. ఇది నార్మల్గా సర్జరీకి ముందు పేషెంట్స్ని అన్కాన్షియస్ చేయడానికి వాడతారు. ఈ డ్రగ్ వల్ల మైకిల్కి నిద్ర రావడం స్టార్ట్ అయింది. దాంతో మైకిల్ దీనికి అడిక్ట్ అయిపోయారు. తను దాన్ని మిల్క్ అని కూడా పిలిచేవాళ్ళు. కానీ ఆ డ్రగ్ చాలా పవర్ఫుల్. ఇది మెడికల్ ఎక్విప్మెంట్ సూపర్విజన్లోనే ఇవ్వాలి. కానీ ఆ డాక్టర్ దగ్గర ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు. జూన్ 24 నైట్ తను రిహార్సల్స్ ఫినిష్ చేసి ఇంటికి వచ్చాడు. నిద్రపోయే ప్రయత్నం చేశాడు, కానీ నిద్ర రాలా. డాక్టర్ వేరే మందులు ఇచ్చినా కూడా ఏది వర్కౌట్ అవ్వలేదు. చివరికి మార్నింగ్ తను ప్రోపోఫోల్ ఇవ్వమని డాక్టర్ని ఫోర్స్ చేశాడు. డాక్టర్ చివరికి ఇంజెక్షన్ ఇచ్చాడు. కొన్ని నిమిషాల్లోనే తనకు నిద్ర వచ్చింది. కానీ వెంటనే తన బాడీ రియాక్షన్ చూపించడం మొదలెట్టింది. బ్రీతింగ్ ఆగిపోయింది, ఇంకా పల్స్ పడిపోయింది. డాక్టర్ CPR చేసి ట్రై చేశారు. ఇంకా కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చారు, కానీ రిజల్ట్ లేదు. చివరికి హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత ఆఫ్టర్నూన్ 2:30కి తను చనిపోయారని డిక్లేర్ చేశారు. ఈ ఇన్సిడెంట్లో కేర్లెస్నెస్ వల్ల తన పర్సనల్ డాక్టర్కి 4 years జైలు శిక్ష చేశారు. కానీ ఇక్కడ కొన్ని సస్పీషియస్ మ్యాటర్స్ ఉన్నాయి. అవేంటంటే, ఇన్ని అనారోగ్యాలతో ఉన్న మనిషి ఇంట్లో ప్రాపర్ మెడికల్ ఎక్విప్మెంట్ ఎందుకు లేదు? MJ రూమ్లో ఆక్సిజన్ సిలిండర్ ఉన్నా కూడా డాక్టర్ ఎందుకని దాన్ని యూజ్ చేయలేదు? ఎప్పుడు ఇంట్లో ఉండే మెడికల్ టీం కాల్ చేశాక ఎందుకు గంట తర్వాత వచ్చారు? ఈ రీజన్స్ వల్ల చాలామంది ఇది కేవలం యాక్సిడెంట్ కాదని డౌట్ పడుతున్నారు. పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం తన బాడీలో కేవలం డ్రగ్స్ మాత్రమే ఉన్నాయని, స్టమక్లో ఫుడ్ లేదని రివీల్ అయింది. ఇంకా తన బాడీ చాలా వీక్గా మారిపోయింది. తను కంప్లీట్గా డ్రగ్స్ మీదనే డిపెండ్ అయి బ్రతికారు. చివరికి ఆ డ్రగ్ ఓవర్డోసే తన మరణానికి కారణమైంది. తన డెత్ న్యూస్ ప్రపంచాన్ని షేక్ చేసింది. గూగుల్ లాంటి వెబ్సైట్స్ కూడా ట్రాఫిక్ వల్ల క్రాష్ అయ్యాయి. తన అంత్యక్రియలు టెలివిజన్ హిస్టరీలోనే హైయెస్ట్ వ్యూడ్ నాన్ స్పోర్ట్స్ బ్రాడ్కాస్ట్గా రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం అమెరికాలోనే 3 కోట్ల మంది చూశారు. పైన చూస్తే తన లైఫ్ చాలా గ్రేట్గా అనిపిస్తుంది. ప్రపంచంలో మోస్ట్ పాపులర్ ఆర్టిస్ట్, మ్యాసివ్ ఫేమ్, ఇంకా డబ్బు. కానీ డీప్గా చూస్తే తన లైఫ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ట్రాజడీ మాత్రమే. లివింగ్ నెవర్లాండ్. కొన్ని సంవత్సరాల బ్యాక్ 2013 and 14లో వేడ్ రాబ్సన్ అండ్ జేమ్స్ కలిసి MJ మీద మళ్ళీ సెక్షన్ చేశారు. కానీ ఈ కేసెస్ అన్నింటినీ కోర్టు డిస్మిస్ చేస్తూ వచ్చింది. మైకిల్ చనిపోయిన 10 ఏళ్ల తర్వాత లివింగ్ నెవర్లాండ్ అనే డాక్యుమెంటరీతో మళ్ళీ కాంట్రవర్సీ మొదలైంది. జనాలు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి MJ మ్యూజిక్ని కెనడా, న్యూజిలాండ్, ఇంకా ఆస్ట్రేలియాలో ఉన్న రేడియో స్టేషన్స్లో బ్యాన్ చేశారు. కానీ ఈ లివింగ్ నెదర్లాండ్ డాక్యుమెంటరీలో మొత్తం 1-sidedగా ఉంది. ఈ వేడ్ రాబ్సన్ 2005 క్రిమినల్ ట్రయల్లో మైకిల్ ఏం చేయలేదని ఒక స్వాన్ స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత డబ్బు కోసం కేసు మళ్ళీ ఫైల్ చేశాడు. సేఫ్ చెక్ స్టోరీ కూడా ఇలాగే ఉంటుంది. వాళ్ళ దగ్గర ఏ ప్రూఫ్ లేకుండా జస్ట్ ఒక ఫేమస్ మనిషిని పట్టుకుని అక్యూజ్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళు జస్టిస్ కోసం ఫైట్ చేస్తున్నారు, డబ్బులు ఎందుకు డిమాండ్ చేస్తున్నారని ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. ఈ వేడ్ రాబ్సన్ అండ్ జేమ్స్ సేఫ్ చెక్ ఇద్దరు కలిసి కంబైన్ ట్రయల్ కింద నవంబర్లో కోర్టుకి అటెండ్ అవుతున్నారు. జాక్సన్ ఎస్టేట్ మీద కేసేసి మాకు $400 million కాంపన్సేషన్గా కావాలని లా సూట్ ఫైల్ చేశారు. చూడాలి ఇంకా కేసు అవుతుందో. ఇక లాస్ట్ మెయిన్ టాపిక్లోకి వస్తే, నిజంగా మైకిల్ జాక్సన్ ఎప్స్టీన్ ఐలాండ్లో ఆ పిల్లల్ని కాపాడదామని ట్రై చేశారంటే అబ్సల్యూట్లీ నో. అసలు MJకి ఎప్స్టీన్ ఎవడో కూడా తెలియదు. ఇది నేను చెప్పట్లా, MJతో వర్క్ చేసిన అప్పటి బాడీగార్డ్ చెప్తున్నారు. జాక్సన్ ఇంకా ఎప్స్టీన్ కలిసి ఉన్న ఫోటో సుమారు 2002 లేదా 2003 మధ్యలో తీసినవి. జాక్సన్ ఎక్స్ బాడీగార్డ్ మ్యాట్ ఫ్రిడేస్ ప్రకారం జాక్సన్ పామ్ బీచ్లో ఇల్లు వెతుకున్న టైంలో ఎప్స్టీన్ మ్యాన్షన్ అమ్మడానికి ఉండడంతో ఆ ప్రాపర్టీ చూడడానికి వెళ్ళాడు. ఆ టైంలో ఎప్స్టీన్ అసలు ఎవరో కూడా జాక్సన్ టీంకి తెలియదని ఫిడెస్ చెప్పాడు. అప్పట్లో ఎప్స్టీన్ ఒక రిచెస్ట్ ఫైనాన్షియల్గా గొప్ప వాళ్ళతో తిరిగే వ్యక్తిగా మాత్రమే తెలిసినవాడని చెప్పారు. తన సర్కిల్ని పెంచుకోవడానికి ఎప్స్టీన్ తరచుగా జాక్సన్ ఇంకా మెజిషియన్ డేవిడ్ కాపర్ఫీల్డ్ లాంటి గొప్ప మనుషులతో పరిచయాలు పెంచుకోవడానికి ట్రై చేసేవాడని ఆయన చెప్పారు. అంతే. సో MJ చనిపోయాక కూడా తన చుట్టూ ఇన్ని ఎలిగేషన్స్ ఇంకా ఎన్నో తన చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి తన వరల్డ్లో ఎంత ఫేమస్ పర్సన్ అని. MJ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను న్యూట్రల్గా అన్నీ చెప్పాను. తను నిజంగానే చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టాడా, లేదంటే డబ్బు కోసం ఎలిగేషన్స్ మాత్రమేనా? నా ఒపీనియన్ వచ్చేసి లీగల్గా తను ఒక నిర్దోషి. ఒక క్రిమినల్ అని ప్రూవ్ చేయడానికి ఏ ప్రూఫ్ లేవు కాబట్టి నా దృష్టిలో మాత్రం స్మూత్ క్రిమినల్. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియోని మీరు షేర్ చేయాలి. ఇంత డాక్యుమెంటరీ MJ మీద నాకు తెలిసి తెలుగులో అయితే ఎక్కడ ఉండదు. సో షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. అండ్ షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎవరి మీద కావాలో చెప్పండి, చేద్దాం. అండ్ మీరు షేర్ చేసి సపోర్ట్ చూపిస్తేనే నేను మళ్ళీ వీడియోస్ చేయగలను. అండ్ వీడియోస్ ఎవరెవరికి చూస్తున్న ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ.